వచ్చే రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంత కరెక్ట్ టైంలో ఆడితే అంత డబ్బులు వస్తాయి మీకు. ఫస్ట్ రౌండ్ లో మేము 90 seconds ఇస్తాము. రాధా మనోహరం టీమ్ తోనే మొదలెడతాం. రండి అమ్మా రండి. ఓకే, సో నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు మేము ఇచ్చినటువంటి 90 seconds లో ఎన్ని ఆన్సర్లు అయితే అన్ని ఆన్సర్లు చెప్పేస్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాచులర్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండిపెండెన్స్. ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఉందా అక్కడ? రైట్ ఆన్సర్. రూమ్స్. రూమ్స్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేదు. ట్రిప్స్. ట్రిప్స్ కి వెళ్ళడం లేదు. పార్టీస్. పార్టీలు చేసుకోవడం. నంబర్ 9 రైట్ ఆన్సర్. సిట్టింగ్స్. సిట్టింగ్స్ వేసుకోవడం. ఓకే, నంబర్ 7 బ్యాచిలర్ కుకింగ్. బ్యాచులర్ కుకింగ్. నంబర్ 2 రైట్. కంబైన్డ్ స్టడీస్. కంబైన్డ్ స్టడీస్ లేదు. పోస్టర్స్. పోస్టర్స్. 12 హీరో హీరోయిన్ పోస్టర్స్. ప్రభాస్ ఫోటో. నంబర్ 15 అంటే సిద్ధు, నువ్వు విష్ణుప్రియని పెళ్లి చేసుకునే ముందు ఎప్పుడు బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయలేదా? చేశాను. మరి అంత సైలెంట్ గా ఉన్నావేంటి? బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి విష్ణుప్రియతో ఉన్నాడు కాబట్టి. మీరు చెప్పనివేంటో చూద్దాం. బట్టలు ఉతుక్కోవడం. అది పెళ్ళయ్యాక కూడా ఉతుకుతాం కదా. పాపం తనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్యాచులర్ లైఫే కాబట్టి డిఫరెన్స్ కనుక్కోలేకపోయాడు. ఓనర్స్ వచ్చి మళ్ళీ రెంట్లు అడగటం అవన్నీ ఉంటాయి కదా. గాలి తిరుగుళ్ళు తిరగడం. కోచింగ్, ఉద్యోగం, వీటికి వెళ్తూ ఉంటారు. ఉద్యోగాల వేటలో ఉంటారు. అప్పులు, పేరెంట్స్ డబ్బులు. పార్ట్ టైం జాబ్లు చేయడం. వర్క్ షేరింగ్. టైమింగ్ పాటించకపోవడం. ఇక్కడ బ్యాచులర్స్ ఎవరున్నారు? అఫీషియల్ గా బ్యాచులర్. అఫీషియల్ గా బ్యాచులర్ అంటే ఒకసారి రవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అన్ని పళ్ళు, రక్తాలు, కుట్లు అవే కనపడతాయి. ఎందుకలా? బికాస్ ఐ యామ్ డెంటల్ సర్జన్. యు ఆర్ ఎ డెంటల్ సర్జన్. డాక్టర్ వెరీ నైస్. ఏంటో ఈ మధ్య ఈయన శ్రీలీల అంత చదువుకున్న వాళ్ళు అంత వచ్చేస్తున్నారు. నేను కూడా చదువుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నీట్ రాసి MBBS. నైట్ కాలేజ్ లాగా లేట్ కాలేజ్ అంటారా? మీకు 5,40,000 వచ్చింది. సో బ్యాచులర్ రూమ్స్ అంటే మీరు హీరో హీరోయిన్ పోస్టర్లు, అలాగే ప్రభాస్, సల్మాన్ ఖాన్ అని చెప్పారు కదా. ఒకవేళ గనక సిద్ధు నువ్వు మళ్ళీ ఒకసారి నువ్వు బ్యాచులర్ అని గట్టిగా అనుకోవాలి. సో ఇప్పుడు నువ్వు నీ రూమ్ లో ఎవరి ఫోటో చూసుకొని ఒకవేళ లేస్తే ఏం మాట్లాడుకుంటావు ఆ ఫోటోతో? ఓకే, శ్రీలీల. గోడ మీద శ్రీలీల ఫోటో ఉందంట. ఒకసారి ఏంటమ్మా? ఓ, ఈ పోస్టర్ పెట్టుకున్నావా? నీ రూము ఎవరు లేరు ఈ రోజు, రూమ్ లో మాట్లాడుకో. సో ఇప్పుడే నిద్ర లేస్తా, అయితే కొంచెం లేట్ గా లేస్తా కదా. ఓకే, తొందరగా లేవా, ఎపిసోడ్ అయిపోద్ది. ఎందుకు అలా చూస్తున్నావు? ఆ కళ్ళు చూసావు ఎంత బాగున్నాయో. అసలు ఏంటి నువ్వు ఇంత అందంగా ఉంటావు? ఇంత అందంగా ఉంటే ఎలా? సో సడన్ గా పోస్టర్ నుంచి ఇలా డైరెక్ట్ గా ప్రత్యక్షం అయిపోతే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను తెలుసా. మధ్య మధ్యలో అతనికి విష్ణుప్రియ కనిపిస్తుంది. ఎందుకో బ్లర్ లో ఒక రింగుల్ జుట్టు వస్తుంది. లక్ష, ఒకవేళ నువ్వు యు ఆర్ ఆల్సో నాట్ మ్యారీడ్ యెట్, సో ఇన్ యువర్ రూమ్ హూస్ ఫోటో? ప్రభాస్. చెప్పు డార్లింగ్, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సిగ్గేస్తుందా? నేను మొన్ననే ఒక ఈవెంట్ లో అడిగాను, చాలా మంది అమ్మాయి వెయిట్ చేస్తున్నారు మీ పెళ్లి గురించి అంటే, ఆ అమ్మాయిల హార్ట్ బ్రేక్ చేయకూడదనే పెళ్లి చేసుకోవట్లేదని చెప్పాడు తెలుసా. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? She got the point. 5,40,000 తీసుకోండి. ఇక్కడి నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అందం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు. అమ్మాయిలు. నంబర్ 1 మేకప్. మేకప్. నంబర్ 5 రైట్ ఆన్సర్. నేచర్. ప్రకృతి, నేచర్ లేదు. ఫ్యాషన్ షోస్. అందాల పోటీలు. నంబర్ 2 రైట్. మిర్రర్. నంబర్ 4 రైట్.
బొట్టు. బొట్టు. నంబర్ 10 తీసుకోండి. స్మైల్. స్మైల్. స్మైల్ లేదు. సెల్ఫీ. సెల్ఫీ ఫోటోలు. నంబర్ 15 రైట్. ఆ మిగిలినవి మీరు చెప్పినవి ఏంటో చూద్దాము. నంబర్ 3 ఫుడ్ హ్యాబిట్స్. అంటే అందం కాపాడుకోవాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగుండాలి కదా. హీరో హీరోయిన్స్ ముల్తానీ మట్టి చిట్కాలు. బ్యూటీ టిప్స్. లవ్ సైట్ కొట్టడం. సైట్ కొట్టడం. ఫేస్ మార్ఫింగ్ అంట. యోగా ఎక్సర్సైజెస్. కవిత్వం. కవిత్వాలు చెప్తారు అందం మీద. చెప్పండి ఒక. అందం. అందానికి మారు పేరు సుమ. సుమకు మారి పేరు అందం. దీని తర్వాత ముందుకెళ్ళదా? రాజీవ్ గారితో స్కెడ్యూల్ ఉంది నాకు. సోషల్ మీడియా ఫాలోయింగ్. వయస్సు కి సంబంధం లేదు. సో ఓవరాల్ గా మీకు వచ్చిన అమౌంట్ 420. అదేదో మిమ్మల్ని చూసి నేను చెప్పినట్టుగా మీకు అనిపించట్లేదా? అందం గురించిన టాపిక్ వచ్చింది కాబట్టి ఒక అందాల పోటీ జరిగితే అందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ ఎలా చెప్తారో ఇక్కడ ఉండే ఆడ లేడీస్ ని మనం అడుగుదాం. ఓకే ఓకే సూపర్. ఓకేనా? మీరు జడ్జెస్. రండి. నైస్, వెరీ నైస్. మా జడ్జ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ చేస్తే మీరేం చేస్తారు? మిస్ యూనివర్స్ అవుతాను. మిస్ యూనివర్స్ అవుతాను. ఉమెన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరగాలంటే ఏం చేయాలి? రీల్స్. రీల్స్. వావ్. మీకు బాగా టెన్షన్ ఎక్కువగా ఉంటే వాటిని మీరు ఎలా అధిగమిస్తారు? సింపుల్ సుమ గారు, టెన్షన్ పడడం మానేయాలి. ఎవరు ఇవాళ పోటీలో విన్నర్ అనేది డిక్లేర్ చేసేటువంటి టైం వచ్చింది. నా కో జడ్జ్ అనౌన్స్ చేస్తారు. పింక్ డ్రెస్. పింక్ డ్రెస్. మీరు ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫాలో అవుతున్నప్పుడే అనుకున్నా. నేను ఎల్లో డ్రెస్ కి ఇస్తా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.